వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఈ రోజు డైలీ రొటీన్ లో ఇంకొక బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. రోజు సాటర్డే అంటే మా వర్షికి స్కూల్ ఉండదు, ఓన్లీ మరిస్తా మాత్రమే స్కూల్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళ డాడీ బాక్స్ కోసం అయితే రసం అలాగే పప్పు అవన్నీ కూడా వంట చేయాలి కదా, సో అందుకోసం అని చెప్పి రసం చేసేసాను ఫస్ట్. తర్వాత గ్రీన్ పీస్ పప్పు, ఈరోజు ఇంకా ఏదో ఒకటి పప్పులో కలపాలి కాబట్టి ఈరోజు గ్రీన్ పీస్ అనమాట. సో ఇంకా తనైతే పోహా చేశాను కదా, పోహా తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా మా వర్షి కూడా లేచింది, ఇంకా దానికి కూడా పోహా తినిపించేసి ఈరోజు బంగాళదుంప ఈ విధంగా పకోడీలా చేసేసాను అనమాట. ఎందుకంటే సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. బాక్స్కి అయితే పెట్టేశాను. తనైతే ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇంకా బ్యాగ్లో అయితే మొత్తం బాక్స్లే ఉంటాయి, స్నాక్స్ బాక్సులు, ఇంకా లంచ్ బాక్స్, ఇంకా ఫుల్గా ఈ విధంగా వాటర్ అన్నీ పెట్టుకొని తనైతే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా ఈవినింగ్ వస్తాడు. ఈ లోపల ఇంట్లో పని అంతా చేసుకునే లోపల ఇంకా మా వర్షికి అయితే స్నానం అన్నీ చేపించేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినిపిస్తున్నాను అనమాట. ఇంకా మా వర్షి అయితే మంచిగా తినేస్తుంది, మా రిస్తాకైతే నేను తినిపించాలి. సో ఇంకా అది కూడా రిస్తా అయితే వేడిగా ఉందంట బయట. సో ఇంకా తర్వాత ఇంకా హ్యాపీగా అన్నం తినిపించేసి దెబ్బకి పడిపోయారు. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అలా లేచి బయట బర్త్డే ఉంది, సో అందుకోసం అని చెప్పి ఒక సైడ్ ఓట్స్ ఉప్మా అలాగే ఒక సైడ్ ఓట్స్ పాయసం, ఇంకా 1 లీటర్ పాలు వరకు బాగా మరిగించుకొని అందులోనే వేయించిన ఓట్స్ని యాడ్ చేసేసుకోవాలి. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలాగే మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన పాయసం రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఓట్స్ పాయసం, ఓట్స్ ఉప్మా చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా మా హస్బెండ్కి వచ్చినప్పుడే బర్త్డే ఉందని చెప్తే గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు. ఎప్పుడు మరిస్తే అయితే అందరికీ తీసుకొస్తూ నా బర్త్డేకి మాత్రం నా గిఫ్ట్ తీసుకురావని కాల్ చేస్తూ ఉంది. సో ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత నాకైతే ఇస్త్రీ చేసేస్తున్నాడు. కానీ నేనైతే మా ఫ్రెండ్ ఫోన్ చేసి సారీ కట్టుకున్నామంటే ఇంకా నాకు వచ్చి రానట్టు కట్టుకొని వెళ్ళిపోతే అక్కడికే ఇంకా వెళ్ళిన తర్వాత దీదీ అయితే కడుతుంది. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే 5 years కలిసి ఉన్నాం కదా, ఇంకా హ్యాపీగా నాకు ఎప్పుడు ఏ చీర కావాలన్నా కట్టేసేది మంచిగా నీట్గా, అంత బాగా కడుతుంది అనమాట. ఇంకా ఇంట్లో వర్క్ కూడా ఏదైనా పని హెల్ప్ చేయమన్నా కూడా చాలా బాగా చేస్తుంది. ఇంకా మా ఇద్దరం కూడా బాగా కలిసి 5 years ఉన్నాము. తర్వాత వాళ్ళకి పోస్టింగ్ వచ్చిన తర్వాత మా పక్క వీధిలోనే రెంట్కి తీసుకొని ఉంటున్నారనమాట. సో ఇంకా అలా బర్త్డేకి అయితే చాలా సింపుల్గా చేసుకుంటున్నాము అని చెప్పి ఇంకా అలా అంటే వెళ్ళామన్నమాట. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంటే మహారాష్ట్ర వాళ్ళు ముందుగా ఈ దీపంతో అందరూ బొట్టులు పెట్టిన తర్వాతే కేక్ కటింగ్ అయితే చేస్తారు, క్యాండిల్స్ కూడా ముట్టిస్తారు. ఈ లోపల అయితే అందరం ఇంకా బొట్టు పెట్టేసి చక్కగా హారతి ఇచ్చిన క్యాండిల్స్ ముట్టించేసి కేక్ కట్ చేస్తారు. ఇంకా మా శ్రేణుకి అలాగే మా రిస్తాకి మంచి ఫ్రెండ్షిప్ అనమాట. ఎందుకే పక్కింట్లోనే కాబట్టి ఇంకా వాడైతే మా ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కువ బొమ్మలు ఉంటాయని చెప్పేసి మంచిగా ఆడుకునేవాళ్ళు. ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు కదా, ఇంకా ఎప్పుడు పార్కులో జిమ్లో అలా చూస్తూ ఉండేవారు. కాకపోతే ఏదైనా సరే ఇంటి పక్కన ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది, కొంచెం దూరంగా వెళ్ళిన తర్వాత వేరేగా ఉంటుంది కదా, అంతలా కలిసి ఆడుకోలేరు. ఇప్పుడైతే ఇంకా అందులో మా పిల్లలు అయితే బయటకే వెళ్ళారు కదా ఎక్కువ, ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట. మరి ఇస్తా ఓ శ్రేయన్ బర్త్డే అని చెప్పి ఇంకా వెళ్ళాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అంటేనే చాలా హడావుడి ఉంటుంది. ఇంకా కేక్ ఆర్డర్ పెట్టాలి, అలాగే కొన్ని బెలూన్స్ డెకరేషన్ చేయాలి, ఇలా అన్నీ కూడా ఉంటుంది. పిలవాలి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అంతా పిలిచిన తర్వాత నీట్గా డెకరేషన్ చేసినప్పటికీ 1 గంట పైనే పడుతుంది. కానీ అది డెకరేషన్ తీయడం అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కదా. ఇంకా మా దీదీ అయితే ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఒక దీంట్లో వేస్తుంటే ఇంకో ఇద్దరు కూడా చక్కగా అందరం కలిసి అందిస్తూ ఉన్నామన్నమాట. సో ఫైనల్గా చాలా సింపుల్గా బర్త్డే అయితే అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా ఉంటుందా, పిల్లలు అయితే ఆడుకోవడానికి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తున్నారు. నేనేమో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుందామని ఎదురు చూస్తున్నాను అనమాట. ఎవరి బాధ వాళ్ళది. ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఫొటోస్కి వీడియోస్కి అస్సలు ఇంట్రెస్ట్ పెట్టరు. రిషి అయితే బయటికి వదలాలే కానీ పెద్ద శివంగా అయిపోతుంది, అస్సలు బయట ఫుల్గా ఆడుకోవడానికి బయట వెళ్ళిపోతానని చెప్పేసి అలా చేస్తుంది అనమాట. సరే ఒక్క ఫోటో అయినా తీసుకో వాడుతా అంటే ఇంకా అప్పుడు ఇంకా ఆగారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల సెక్షన్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా నలుగురం ఇక్కడ ఉన్నప్పుడు నలుగురం ఒకే దగ్గర ఉండి 5 years ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఆ ముగ్గురికి పోస్టింగ్ వచ్చేసింది, వాళ్ళ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు, నేను ఇక్కడ ఉండిపోయినా.
సో సింపుల్గా ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. మరి మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్.